ఉందంటే మహిళా శక్తి ఆర్థికంగా ఎదగాలి అనేది ఈ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. దానికోసం ఏంటంటే రకరకాల స్కీమ్స్ కింద మీ అందరినీ కూడా దానిలో టైఅప్ చేసి, ఎందుకంటే మనం ఒక బండి అద్దెకి తెచ్చుకున్నా రోజుకి 50-100 కట్టాలి. అదే మీకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కాబట్టి వ్యాపారం చేసుకుంటే దానివల్ల అదనపు ఆదాయం ఆ కుటుంబాలకు రావాలి అని. లక్షాధికారులు అనగానే అందరూ కోటీశ్వరులు లక్షాధికారులు అవుతారని కాదు. మనం 10,000 సంపాదించే వాళ్ళు 20,000 ఎలా సంపాదిస్తుంది ఒక మహిళ? ఏ విధంగా అదనంగా 5,000 10,000 సంపాదించడానికి చేయవలసిన కార్యక్రమాలు ఏంటి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన దృక్పథం కూడా. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా దాన్ని వినియోగించుకోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.